హాయ్ ఫ్రెండ్స్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరొక విషాదకరమైన వార్త. నిన్నటి వరకు మన అల్లు అర్జున్ ఎలాగైతే ట్రోల్ అయ్యాడో, మళ్ళీ నిన్నటి నుంచి మనకి ఎప్పుడో జరిగిన మన ఎన్టీఆర్ ఫ్యాన్ ఒక ఇష్యూ ఉన్నది. కౌశిక్, పేరు కౌశిక్, వాళ్ళ అమ్మగారు సరస్వతి. సో వీళ్ళు ఆ అబ్బాయికి, అదే కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్. సో క్యాన్సర్ అయితే ఆ టైంలో మన మన ఎన్టీఆర్ చేసిన పొరపాటు ఏంటంటే, తనకి హామీ ఇచ్చాడు, నీకు నేనున్నాను అంటే దేవరా మూవీ టైంలో. అంటే అంటే హీరోలు ఈ మూవీస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఏమైనా ఇలా చేస్తున్నారా అంటే ఎక్కువ మందికి తెలియాలి. సపోజ్ ఆ రోజు వచ్చి కౌశిక్ దగ్గరకు వచ్చి, నీకు నేనున్నాను, నేను చూసుకుంటాను అని ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. దాని తర్వాత ఎన్టీఆర్ నుంచి ₹1 కూడా అందలేదు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ దాన్ని ప్రమోషన్కి వాడుకున్నాడా, లేకపోతే నిజంగానే సేవ్ చేయాలని అనుకున్నాడా? నిజంగానే సేవ్ చేయాలని అనుకున్నాడైతే ఖచ్చితంగా ఎంతో కొంత సాయం చేసేవాడు కదా. సో ఈరోజు సరస్వతి మీడియా ముందుకు వచ్చి, మీడియా ముఖంగా ఎన్టీఆర్ ఆ రోజు ఇలా చెప్పాడు, ఈ రోజుకి ₹1 కూడా మాకైతే అందలేదు ఎన్టీఆర్ నుంచి అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటంటే, జనరల్గా వీళ్ళు ప్రమోషన్కి అయితే వాడుకుంటున్నారు అని అయితే నాకు అనిపించింది. అలాగే ఇప్పుడు మనం సరస్వతి అమ్మగారికి వాళ్ళ కొడుకు క్యాన్సర్ బారిన పడిన తర్వాత కోలుకోవడానికి సహకరించిన వాళ్ళు టీటీడీ మెయిన్గా టీటీడీ అరౌండ్ 40 lakhs ఏమో అందించారు. దాని తర్వాత గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 lakhs ఏమో వచ్చింది. సో దాని తర్వాత ఎన్జిఓ, ఆ తర్వాత కొంతమంది ఫోన్పే, గూగుల్ పే, ఈ యూపీఐ ద్వారా కొంత అమౌంట్. సో ఇలా అరౌండ్ 70 to 75 lakhs అయితే సేకరించి ఆల్రెడీ తను అయితే క్యూర్ అయ్యాడు. మన కౌశిక్ ఎవరైతే ఉన్నారో తను అయితే క్యూర్ అయ్యాడు. అలాగే ఇప్పుడు ఇంకా 20 lakhs పే చేస్తే మన కౌశిక్ డిశ్చార్జ్ అవుతాడు. అంటే ఎన్టీఆర్ వీరాభిమాని. సో ఇక్కడ మనం ఒక మాటగా చెప్పుకోవాలి. నేను న్యూస్ చూసినప్పుడు ఎన్టీఆర్ అసోసియేషన్, ఏవైతే ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందో వాళ్ళు కలెక్ట్ చేసి 2.5 lakhs ఇచ్చారంట. సో నేనైతే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యా, అబ్బా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా చేశారు ఇది. దాని తర్వాత తెలిసింది ఏంటంటే, మన కౌశిక్ అనే అతను కూడా ఆ అసోసియేషన్ ఏదైతే ఉందో ఫ్యాన్స్ అసోసియేషన్, దాంట్లో ఒక మెంబర్ అని తెలిసింది. మెంబర్ అధ్యక్ష ఏదో ఒక రోల్లో ఉన్నాడు. సో కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి సహాయం చేశారు. అదే వేరే వాళ్ళకంటే ఇంకంతే, దిక్కులే మొక్కులే ఏమీ లేదు. సో ఇక్కడ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, అది ఎన్టీఆర్ ఫ్యాన్ కావచ్చు, మహేష్ ఫ్యాన్ కావచ్చు, చిరంజీవి ఫ్యాన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావచ్చు, ఎవరి ఫ్యాన్ అయినా సరే, ఫస్ట్ మనకంటూ సహాయం చేసేవాళ్ళు పర్టికులర్గా ఎవరు ఉండరు. ఈరోజు సరస్వతి అమ్మగారికి వచ్చిన ఆ పరిస్థితి వేరే వాళ్ళకి రాదని గ్యారంటీ అండి. నిన్నొచ్చి ఆ రేవతి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, రేవతి ఆమెకు వచ్చిందా, వాళ్ళకి వచ్చిందా, వాళ్ళ ఫ్యామిలీకి వచ్చిందా ఇష్యూ. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఫ్యాన్స్కే ఇలాంటి ఇష్యూస్ వస్తాయన్నమాట. ఏంటి, వాళ్ళు కుయ్యో మర్రో కుయ్యో అని కొట్టుకున్నా సరే వాళ్ళకి వచ్చేది ఇప్పుడు 25 lakhs చెప్తే కొంతమంది అయితే 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు, లేకపోతే అది కూడా అసలు ఇవ్వరన్నమాట. సో అలా ఎవరైతే ఫ్యాన్స్ అయితే ఉంటారో వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ ఫ్యామిలీ. అంతే, ఫ్యామిలీ నుంచి ఏమైనా సహకారం రావాలి, ఇంకెవరి నుంచి రాదు. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని టీటీడీ వాళ్ళు, లేకపోతే ఏదైనా అసోసియేషన్, లేకపోతే ఎక్కడి నుంచి అంటే మనం ఏదో కుయ్యమర్రో అంటే వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలరు. కానీ నేను ఫ్యాన్ని, నేను అది అంటే ఎవ్వరూ ముందుకి వచ్చే అవకాశం లేదు. వచ్చినా దాంట్లో నీకు ఒక 10% ఒక 15% హెల్ప్ చేయగలరు, మిగతాదంతా నువ్వే చూసుకోవాలి. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి ఉంటారు, కానీ ప్రయారిటీ యువర్ ఫ్యామిలీ, దాని తర్వాత ఫ్యాన్స్. సో మనం నిన్నటిదాకా అల్లు అర్జున్ విషయం అయితే మాట్లాడుకున్నాం. ఈరోజు ఏదో ఈ ఇష్యూస్ గురించే మాట్లాడాల్సి వస్తుంది. ఇంకేదన్నా ఒక వీడియో చేద్దాము అంటే డైరెక్ట్గా ఓపెన్ చేయగానే ఇష్యూసే వస్తాయన్నమాట. సో దాన్ని ఇంకా లోడితే ఎంతెంతో పోతాయి అన్నమాట.
అలా ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మరొక దెబ్బ అయితే అనుకోవచ్చు. సో దీనికి ఫైనల్గా దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో బెనిఫిట్ షోకి వెళ్ళండి, కానీ సో డిపెండ్స్ ఆన్ క్రౌడ్. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ప్రయారిటీ నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి, అంతేగాని ఇప్పుడు బెనిఫిట్ షోకి వెళ్ళాలి ఉద్యోగంలో ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టకూడదు. నార్మల్ కాస్ట్ ఎంతైతే ఉందో అది పెట్టుకొని పోవాలి. అది ఒకవేళ ఎక్కువ ఉందా వెనక్కి వచ్చేసి నెక్స్ట్ డే వెళ్ళు. ఇంత ఫ్యాన్ అంటే ఫస్ట్ డేగా చూడాల్సింది, సెకండ్ డే కూడా చూడొచ్చు, అలాగే థర్డ్ డే కూడా చూడొచ్చు. సో అది ఎక్కడికి పోదు. సో ఇక్కడ హీరో వాళ్ళు ఏంటంటే వాళ్ళ నిర్మాతలు వాళ్ళకి డబ్బులు రావాలి. సో మిమ్మల్ని రానివ్వడానికి చేస్తారు ఆ విధంగా. సో నీకు 1 వీక్లో కూడా వస్తుంది అమౌంట్. సో నువ్వు ముందే పోయి చూడాల్సిన, నీ ముందే నా అమౌంట్ వెళ్ళాలి ఆ నిర్మాతకి అని చెప్పి అనుకుంటే ఇట్లా జరుగుతాయి అన్నమాట. సో అందుకనే ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇప్పుడు చూసిన ఇష్యూస్ని బట్టి హీరోలు ఎవ్వరు నిన్ను పట్టించుకోవడానికి రారు, ఏ హీరో కూడా రాడు. అది ఫస్ట్ ఫ్యామిలీ ఈజ్ ఎ ప్రయారిటీ, అంతే. దానికి మించి ఏమీ లేదు, ఏమీ ఉండదు కూడా. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.